ఇక్కడే చూడు. ఆ నేరుగా చూడు, క్లియర్గా చూడు. చిన్నపిల్లని ఫోర్స్ చేయకురా. చూస్తుంది కదా. ఆ, ఇక్కడ చూడు. రౌండ్ 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 గుండ్రంగా ఉంది కదా. మెల్లగా నీకు నిద్ర వస్తున్నట్టుంది కదా పాప. నిద్ర పోవాలనిపిస్తుంది కదా నీకు. నువ్విప్పుడు నిద్రపోతున్నావు కూడా. నిద్రలోకి జారుతున్నావు. నిద్రలోకి జారుతున్నావు. నిద్రలోకి జారుతున్నావు. అరే, మా ఆయన మ్యాజిక్ చేశారు. పాప పడుకుండిపోయింది. పాపం చిన్నపిల్ల. నేను చెప్పింది గుర్తున్నా సరే నిద్ర వచ్చేస్తుంది కదా. కర్టెన్స్ ఊగుతున్నాయంటే పెద్దమ్మ వస్తున్నట్టేనా? ఆ, బయట గాలి కూడా ఎక్కువగానే ఉంది బావగారు. పెద్దత్తయ్య ఆత్మని మా అక్కనో మీ అమ్మనో చూసి చెప్పేంత వరకు ఆవిడ వచ్చిందనుకోవటానికి వీల్లేదు. ఏంటి మమ్మీ, పెద్దమ్మ ఏమైనా కనిపిస్తుందా? లేదురా. వదినా రాలేదా? వస్తే నేను చెప్తాను కదా విక్రాంత్ బాబు. మీ ప్రయోగం ఫలించలేదనుకుంటానండి. ఫోన్లే సున్నా, పాపనైతే నిద్రపుచ్చాడు. ఇక ఇలాంటి పనులే చేసుకుంటూ ఉంటారనుకుంటేనా. సరిగ్గా చూడు మమ్మీ, పెద్దమ్మ ఎక్కడైనా ఉందేమో. నీ పక్కనో లేదా నీ వెనకాలో ఎక్కడ నిల్చుందో ఎవరికి తెలుసు. ఇక్కడైతే లేదురా. నయనైనా చెప్పేసేది కదా. ప్రయోగాలతో నన్ను చూడాలనుకుంటున్నావా తిలోత్తమా? నా చేతిలో చచ్చావే నువ్వు. ఏమైంది మమ్మీ, పెద్దమ్మ వచ్చిందా లేదా? మాట్లాడరేంటత్తయ్య, చెప్పండి. అమ్మ వచ్చిందంటే నైని చెప్పేది కదా. అయితే నా ప్రయోగానికి ఫలితం ఇదే. పెద్దమ్మకి గాయత్రి పాపకి సంబంధం లేదు. ఉంది విక్రాంత్ బాబు. ఏంటి మమ్మీ, నిల్చున్న దగ్గర మెలికలు తిరిగిపోతున్నావు? అవును,
ఏమైందమ్మా? ఏదైనా కుట్టిందేమో. అదే మమ్మీ అయ్యో మమ్మీ అమ్మా, ఆర్ యు ఓకే? రే విక్రాంత్, వల్లభ, గాయత్రికి వచ్చిందిరా. ఎక్కడుంది అత్తయ్య? అక్కడ నిల్చునుంది. నిజమా మమ్మీ? అబద్ధం బావగారు. అత్తయ్య వస్తే నాకెందుకు కనిపించరు? అదేంటి నైని, నీకు కనిపించకపోవడం ఏంటి? మీ కన్న కొడుకు ప్రయోగం ఏదో చేసినా ఫలితం రాలేదనేసరికి పరువు పోయినట్టు ఫీల్ అయిపోయి ఇలా అబద్ధం చెప్పకండి అత్తయ్య. అయ్యో అవునమ్మా, ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. లేదురా, వచ్చింది నైని. ఎక్కడ? అమ్మా ఏమైంది? మమ్మీ ఏమైంది మమ్మీ? రేయ్, గాయత్రక్క నన్ను కొడుతోందని చెప్తుంటే ఏమైందని మళ్ళీ మళ్ళీ అడుగుతావేంట్రా? విశాల్, విశాల్, నిన్ను పెంచి పెద్ద చేసింది నేనే కదా నాన్న. అవునమ్మా. ఆ కృతజ్ఞతతో అయినా మీ అమ్మను నన్ను కొట్టి చంపేయొద్దని చెప్పు విశాల్. నైని, అమ్మ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడున్నారు బాబుగారు? ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఊహించుకుని ఇబ్బంది పడుతూ అందర్నీ ఇబ్బంది పెడుతున్నారు అత్తయ్య గారు. అమ్మా మమ్మీ ఏమైంది మమ్మీ? అమ్మా గారు అని నన్ను గౌరవించాల్సిన అవసరం లేదు నైని. గాయత్రక్క నన్ను కొడుతూనే ఉంది. నువ్వు గాని విశాల్ గాని అడ్డుకుంటే ఆగిపోతుందక్క. దుర్మార్గురాలా, నా కొడుకు విశాల్ని నువ్వు పెంచి పెద్ద చేసావన్న కృతజ్ఞత ఉంది కాబట్టి నిన్ను ఏమీ చెయ్యకుండా వదిలేశాడనుకోవాలి. కానీ నిన్ను ఇన్నాళ్లుగా బతకనిచ్చినందుకు
నా మీద నాకే కోపం వస్తోంది. వద్దు వద్దు, నన్నేం చేయొద్దు. నన్ను వదిలేసేయక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క, వద్దు. బ్రో, అమ్మ మరీ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయింది అనుకుంటా. రేయ్, నీ పిచ్చి ప్రయోగాలకు మమ్మీ పిచ్చిదైపోయిందిరా. అమ్మా లే, లేమ్మా లే. చూసేవాళ్ళు ఏమనుకుంటారు, లే. మీరు చూడట్లేదు విశాల్, మీ అమ్మ నిజంగానే నన్ను చావగొడుతోంది. దయచేసి ఇంకోసారి అలా చెప్పకండి అత్తయ్య. గాయత్రమ్మ గారు ఎక్కడున్నారని? వద్దు. అమ్మ ఏమైంది? రావే రాక్షసి. అమ్మా నన్ను లాగి పారేసింది చూసారా? మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారు నైని. చూడు 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 ఎలా చూస్తుందో చూడు. విక్రాంత్ బాబు, ఆ అత్తయ్యని గదిలోకి తీసుకెళ్ళండి. అమ్మా పదమ్మా. ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టేదిరా మీ పెద్దమ్మ. అమ్మా ప్లీజ్. తూలిపడ్డారంటే మళ్ళీ కొట్టారు అత్తయ్య? అదే కదా నేను చెప్పేది. లాభం లేదు పెద్దబాబు గారు, అత్తయ్యకు నిజంగానే పిచ్చి పట్టినట్టుంది. ముందుక్కడి నుంచి తీసుకెళ్ళండి. మమ్మీ పద, మమ్మీ పద పద రా. ఎక్కడికి వెళ్తావు తిలోత్తమా? ఆగు ఆగు. రే వెంట పద, పద. పడుతుందిరా. పద, త్వరగా మమ్మీ, పద. పద. ఆగు తిలోత్తమా, ఆగు. పాపకు మెలకు వస్తున్నట్టుంది. మమ్మీ భోజనాలకు రావాలంట. అరే, చెవిటి దానిలా వినపడినట్టు అలా చూస్తావేంటి మమ్మీ? నేను అన్నం తింటానా వల్లభా? హ? అన్నం తినకపోతే గడ్డి తింటావా మమ్మీ? ఇడియట్. హ? నా సిచ్యుయేషన్ చూస్తే నీకైనా ఎలా తినబుద్ధవుతుందిరా? ఓ, పెద్దమ్మ కొట్టిందని ఫీల్ అవుతున్నావు కదా. కానీ అది నీ భ్రమ. నువ్వు నాటకాలు ఆడావని అందరూ ఫీల్ అవుతున్నారు మమ్మీ. ఏమంటావు? నొప్పిని అనుభవిస్తున్న నాకు తెలుసురా. బావగారు, లంచ్ చేదురుగాని రండి. ఏంటి స్పెషల్? రే హ? నువ్వాగు. తననిలా రమ్మను. హ, పెద్ద మరదలా ప్లీజ్ కమ్, మమ్మీ కాలింగ్. చెప్పండి. ఈ చేత్తోనే వంట చేశావు కదా? అవును. బ్రహ్మాండంగా వండి ఉంటావు. తినబోతూ రుచెందుకు మమ్మీ? నువ్వాగు. నైని, ఈ చేతిని ఇంట్లోకి వెళ్ళి మీ ఆయన మీద, గాయత్రి గానవిల మీద పెట్టి ప్రమాణం చేసి చెప్పు. వంట తనే వండిందా లేకపోతే హోటల్ నుంచి తెప్పించిందా అనా? నువ్వు నోరు మూసుకోకపోతే చొక్కా చిరిగేలా కొడతాను. సారీ మమ్మీ, నువ్వు మాట్లాడు. చెప్పినట్టు చెప్తావా నైని? వాళ్ళ మీద ఎందుకు ఒట్టు వేయాలో చెప్పలేదు. నిజంగా గాయత్రక్క రాలేదు, నన్ను కొట్టలేదని నువ్వు చెప్పాలి. ఈ మాత్రానికి ప్రమాణాలు ఎందుకు అత్తయ్యా?
నాకు ఆన్సర్ కావాలి, క్వశ్చన్ కాదు. అమ్మగారు వచ్చారు. పెద్దమ్మ వచ్చిందా? వచ్చి మీ అమ్మను చితక బాదడం కూడా నిజమే బావగారు. ఆ? చెప్పానా వల్లభ? అప్పుడు నైని అబద్ధం చెప్పి నా ఒళ్ళు ఇంకాస్త హూనం అవ్వాలని చూసింది. ఆ. నన్ను కాదు కొట్టింది, ఒక పశువుని అనుకుని లైట్ తీసుకో మమ్మీ, అంతా మర్చిపోతావు. తల తిక్క నెల తక్కువ గాడివి నువ్వు. ఇక్కడ అనుకోవలసింది గాయత్రి పాపనే గాయత్రక్క అని. అయ్యో బాబోయ్, అది ఫిక్సా? లేదు, అలా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు? గాయత్రి పాపను హిప్నటైజ్ చేసేసరికి నిద్రమత్తులోకి జారిపోయింది. ఏమైందో ఏంటో స్పృహ కోల్పోయిందేమోనన్న కంగారులో గాయత్రమ్మగారు వచ్చుండొచ్చు. వచ్చి పిల్లని తట్టి లేపాలి గాని మా మమ్మీని కొట్టి కొట్టి లేపడం ఎందుకు? ఒకేసారి ప్రాణాలు తీయకుండా శిక్ష వెయ్యాలనుకుని అమ్మగారు అలా చేసుండొచ్చు కదా. అంటే గాయత్రక్క నన్ను చెంప కందిపోయేలా కొడుతూ ఉంటే దీనికి ఇలాగే జరగని అని నువ్వు అమ్మగారు రాలేదు బాబుగారు అని అందరి ముందు నాటకాలాడావన్నమాట. ఆ విషయం వదిలేయండి. దెబ్బలు తిన్నారు, ఇప్పుడొచ్చి అన్నం తినండి. మా మమ్మీ తినదు. అమ్మవారి పేరిట పస్తులుంటుందా? అంత లేదు ఇక్కడ. దవడలు షేక్ అయిపోయి సరిగా తినలేదనుకుంటా. అవును కదా మమ్మీ? చెప్పుకొని పరువు తీసేసుకోవడం ఎందుకురా? మీకే కాదు, నాకు కూడా కొన్ని డౌట్లున్నాయి. ఈసారి గాయత్రమ్మ గారు వచ్చినప్పుడు అడగచ్చు. తిందురు గాని రండి. బుల్బా గారు, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి హిప్నటైజ్ చేసి పాపని భలే పడుకోబెట్టారే. ఇది చెప్పడానికన్నా నాగముందు? పేపర్లో జంతికలు జిలేబీలు చేసినంత రౌండ్గా గీతలు గీశారు కదా, అలా ఒక పేపర్లో గీసిస్తారా? ఎందుకు? అది చూసి నిద్రపోవడానికా? నాకు బాగానే నిద్ర పడుతుందండి. మా అక్కను నిద్రపుచ్చటానికి నేను అడిగేది. ఇన్నాళ్లకు గాని నైని వదిన పసిపాప లాంటి మనసు గలదని నువ్వు గుర్తించలేకపోయావన్నమాట. ఇంకా నయం, ఎత్తుకొని గోరుముద్దలు తినిపించమనలేదు. ఆవినెత్తుకుంటే నా నడుం పడిపోయి నన్ను హాస్పిటల్ బెడ్ మీదకి ఎత్తేస్తారు. మరెందుకే గీతలు చుట్టమంటున్నావు? అబ్రకి దబ్రా అని అనను కాని, మా అక్క నిద్రమత్తులోకి జారుకున్నాక భుజంగమ్మని ఎక్కడ పెట్టావని అడుగుతాను. సమాధానం చెప్తుందో లేదో చూద్దాం. చెప్పింది అంటే మీ ప్రయోగం ఇక్కడ ఫలించినట్టే. ఏమంటారు? పొర్రపాటును నీ కర్మ కాలి వదినకి గనక మత్తు ఆవరించిందే అనుకో, నువ్వు మణి ఎక్కడుందని అడిగే లోపు నిన్ను కొట్టేస్తుంది చెప్తున్నా. అడగడం కూడా తప్పేనా? ప్రయోగాలు మంచి జరగడం కోసం వాడాలి. మరి మీరు చేసిందేంటంట? మిమ్మల్ని కన్న తల్లి చెంపలు వాయించేలా చేశారుగా. ఎవరు కొట్టారు? గాయత్రత్తయ్య గారు కొట్టారని ఆవిడ మొత్తుకుంటుంటే మీరేం పట్టనట్టున్నారు, ఎందుకని? పెద్దమ్మ గనక వచ్చుంటే మా అమ్మని కొడుతుందా కొట్టదా అని ఆలోచించకుండా గాయత్రి పాపనే పెద్దమ్మ అని నిర్ణయించుకొని పెద్ద ఎత్తున పండగ చేసుకునేవాళ్ళం. కానీ రాలేదు. ఒకవైపు తిలోత్తమత్తయ్య గాయత్రక్కే నన్ను కొట్టిపారేస్తుంది మొర్రో అని మొత్తుకుంటుంటే అదంతా అబద్ధమన్నట్టు ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? పెద్దమ్మ వచ్చుంటే నైని వదిన మనకి చెప్పేది. రాలేదు కాబట్టే అందరినీ అయోమయానికి గురి చెయ్యాలని మా అమ్మ ప్లాన్ చేసింది. గాయత్రి పాపకు ఎక్కడ లేని గౌరవ మర్యాదలు వచ్చేలా చేస్తున్నారని సంతోషించకుండా అమ్మని అపార్థం చేసుకుంటారెందుకు? అవునా కాదా? ముందు నుంచి గాయత్రి అంటే నీకైనా మా అమ్మకైనా పడదు. గాయత్రి పాపనే పెద్దమ్మ అని అందరూ భావించేలా చేసి ఏదైనా ప్రమాదం తలపెట్టి
పునర్జన్మలో కూడా పెద్దమ్మకి ప్రాణగండం ఉందని అభాండాలు వేసే రకం మా అమ్మ. మరీ ఇంత దారుణంగా మీరు తప్ప ఎవ్వరూ ఆలోచించర్లేండి. ఇదిగో నేను చాలా తక్కువ డోసులో చెప్పాను.